కూడా వచ్చే విధంగా చేశారు. ఏదైతే ప్రకాశం బ్యారేజ్ మీద 3 పడవలు వచ్చాయి, ఆ పడవలు ఎవరో లేరు, ఇప్పుడు కూడా వాళ్ళ కలర్లే ఉన్నాయి. ఎంత ఇప్పుడు అదే ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళు ఆ పడవలు కూడా వదిలిపెడితే ఆ పడవలు అయితే ఒక్కొక్క పడవ 30 టన్నులు బరువు ఉంటుంది. అక్కడ ఏదైతే ఒక సపోర్టింగ్ కోసం బ్యాలెన్సింగ్ ఇది కడతాం, బీమ్ కట్టాం. ఆ సపోర్టింగ్ బీమ్ నుంచి కొట్టాయి 11,20,000 క్యూసెక్స్ నీళ్లు వస్తూ ఉంటే ఆ స్పీడ్లో వచ్చి ప్రాజెక్టు గుద్దే పరిస్థితికి వచ్చింది. అదే కానీ కాలంను కొట్టుంటే ఆ కాలం కానీ ఇరిగిపోయి ఉంటే ప్రాజెక్టే వెళ్ళిపోయేది. 100 సంవత్సరాల కంటే ముందు కట్టిన ప్రాజెక్ట్ ఇది. ఏది బ్రిటిష్ వాళ్ళు కట్టిన ప్రాజెక్టు 1854లో వాళ్ళు కట్టారు. 1954 ఆ ప్రాంతంలో ప్రకాశం పంతులు గారు ఇది బాగా రిపేర్ అయ్యింది, ఇది పనిచేయదంటే మళ్ళీ ఒక బ్యారేజ్, పుండె బ్యారేజ్ ఆయన కట్టాడు. దానికి కూడా 70 ఏళ్ళు అయింది. 170 ఏళ్ల కొరకు కట్టిన ప్రాజెక్టు ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేసే ప్రాజెక్ట్ని ఇండియాలనుకుందరు నాకైతే తెలియదు. కానీ ఒకవేళ వాళ్ళకి బోట్స్ ఉంటే దాన్ని కాపాడుకోవాలి, ఇంట్లో కట్టేసుకోవాలా, లేకుంటే ఆ లంగర్లు వేసుకొని గట్టిగా నిలబెట్టుకోవాలా. ఆ లంగర్లు వేసుకొని నిలబెట్టకుండా అలాంటి బోట్లు ప్రాజెక్టు మీద పంపించారంటే ఏమనాలి నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడు మా పనంతా ఒక పక్క వరదలపైన యుద్ధం చేయాలి, ఇంకో పక్క నేరస్తులపైన పోరాడాలి. కళ్ళు తెరిచి కళ్ళు మూసుకుంటే ఏం చేస్తారో తెలియదు వీళ్ళు. మీకు అన్యాయం చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు. నేను మీకు న్యాయం చేయడం కోసం నేను ప్రయత్నం చేస్తా ఉంటే, మా ఆఫీసర్లు వచ్చి ఇంత కష్టపడతా ఉంటే వాళ్ళు కూడా వచ్చి చేసిన పాపాలు కొంతవరకైనా కడుక్కునే విధంగా మీ దగ్గరికి రావాల్సింది. కనీసం బురదలో తిరిగితే కొంచెమైనా వాళ్ళు కూడా భగవంతుడు కరుణిస్తాడు. కానీ బురదలో వచ్చి రాకుండా ఎక్కడో బెంగళూరులో ఒకరు కూర్చొని మన మీద బురదేసే పరిస్థితికి వస్తున్నారు. ఇవి తలుచుకుంటే చాలా బాధేస్తుంది. ఇలాంటి వాళ్ళు కూడా రాజకీయాల్లో ఉన్నారా అని మొట్టమొదటిసారి చూస్తున్నా. 50 సంవత్సరాల తర్వాత 45 ఏళ్ళు చూశాను. ఎవ్వరు కూడా వీలైతే సహాయం చేసేవాళ్ళు, వీలు కాకపోతే నోరు మూసుకొని ఉండేవాళ్ళు. కానీ వీళ్ళు అడ్డం పడడం మాత్రం చాలా దుర్మార్గం. మీరు ఆ సాక్షి పేపర్ చూస్తూ ఉంటారు, నిద్ర లేస్తే విషం కప్పుతున్నారు, విషం కప్పే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు ఏమన్నైతే నాకైతే అర్థం కాల. వాళ్ళు మీరు నమ్మరు. నేనేమంటున్నానంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, మీరు నమ్మడం లేదు కానీ ద్రోహం చేస్తున్నారు. అది నా బాధ. మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇలాంటి దుర్మార్గులు చేసే పని వల్ల మన రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తూ ఉంది, మనకు జరిగే మంచి జరగకుండా పోయే పరిస్థితి వస్తూ ఉంది. సోషల్ మీడియాలో కూడా ఫేక్ పోస్టులు పెడుతున్నారు. ఒకటినే కాకుండా మీరు నమ్మరు తమ్ముడు, కానీ వాళ్ళు చేసేది ఏ ఒక్కరో ఇద్దరిని నమ్మించి మోసం చేయాలని కుట్రలు చేస్తున్నారు. మనం అంతా పని చేయాలని మనం పోతున్నాం, వీళ్ళు కుట్రలు చేయాలని వీళ్ళు వస్తున్నారు. ఇప్పుడు మీ అందరికీ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఇవన్నీ అయిన తర్వాత ఇంతప్పుడు ఇవన్నీ అయిన తర్వాత మనందరికీ ఇంకా కొన్ని సవాళ్లు ఉన్నాయి. మీరందరూ కూడా తాత్కాలికంగా మీకు కొంచెం ఒకరిద్దరికి అందకపోయినా సకాలంలో ఈ పెద్ద యజ్ఞంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ ఈరోజు మాత్రం మీ ఇంటికి నేరుగా బియ్యం కానీ డ్రై ఫుడ్ కానీ మీ ఇంటికే పంపిస్తున్నాం, ఇంటింటికి పంపిస్తున్నాం. దాంట్లో ఏం కూడా అదే మా 8 వ్యాన్లు వచ్చాయి, ఇంటింటికి ఇస్తాం. రెండోది ఇది అయిన తర్వాత ఈ రోజు నుంచి మీ ఇండ్లన్నీ కూడా ఎన్యూమరేట్ చేయమంటున్నాను. గ్రౌండ్ ఫ్లోర్లో ఎవరున్నారు, ఫస్ట్ ఫ్లోర్లో, సెకండ్ ఫ్లోర్లో ఎవరున్నారు, మీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉండి ఏమి నష్టపోయారు, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే కార్లు కానీ ఆటోలు కానీ లేకపోతే మోటార్ బైకులు కానీ ఏం నష్టపోయారో అవన్నీ రికార్డ్ చేయమంటున్నాం. ఇంకో పక్క చిన్న చిన్న వ్యాపారం ఉన్నాయి, ఏదైతే తోపుడు బండ్లు ఉన్నాయి, ఇంకో కొన్ని చిన్న చిన్న కొట్లు ఉన్నాయి, కొన్ని వ్యాపార సంస్థలు ఉన్నాయి, చిన్నవి పెద్దవి ఉన్నాయి. వాళ్ళు నష్టపోయారు, వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అలాంటివన్నీ కూడా ఆలోచిస్తున్నా, అది కూడా ఎన్యూమరేట్ చేస్తాం. ఇది కాకుండా చాలా ఆటోలు పోయినాయి,
ఆ ఆటోలు కూడా రిపేర్లు చేయించడం కానీ ఇన్సూరెన్స్ ఇప్పించాలి. ఇవన్నీ చేస్తూనే ఇంకొక పక్క మీ ఇంట్లో ఉండే ఒక ఫ్రిడ్జ్ కానీ, లేకపోతే ఒక వాషింగ్ మెషిన్ కానీ, లేకపోతే ఒక సామగ్రిలో ఎలక్ట్రికల్ సామగ్రి, ఎలక్ట్రానిక్ సామగ్రి చాలా ఉంది. చిన్నవి పెద్దవి అన్నీ కొనుక్కున్నారు, అవన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఇవన్నీ కూడా రిపేర్ చేయడానికి అర్బన్ కంపెనీ అని ఒక కంపెనీ పెట్టి దాంట్లో మేము యాప్లో పెట్టి మీరు అది డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఎవరు కావాలన్నా, ఎలక్ట్రీషియన్ కావాలన్నా, లేకపోతే ఒక కార్పెంటర్ కావాలన్నా, లేకపోతే ఇంకొక ఏ వ్యక్తి కావాలన్నా వాళ్ళు పంపించే బాధ్యత తీసుకుంటాం. ఒక ఇంట్లో లైట్లు వెలగవు, ఇంకొక పక్క మీ కుక్కర్ పనిచేయదు, ఇంకొక పక్క ఫ్రిడ్జ్ పనిచేయదు. మీరు కానీ అవన్నీ పెడితే మీ ఇంటికే పంపించి రిపేర్ చేస్తాం. ఒకవేళ ఇంటి దగ్గర చేయలేకపోతే పక్కన ఎక్కడ ఒక షెడ్ పెట్టుకొని మీ ప్రాంతంలో రిపేర్ చేసి మళ్ళా మీకు న్యాయం చేస్తాం. ఇవన్నీ చేస్తూనే మళ్ళా మీ అందరినీ తిరిగి కోలుకోవడానికి ఏ విధంగా చేస్తే చేయగలుగుతామో అది కూడా నేను ఆలోచిస్తున్నా. రేపు ఎల్లుండి ఒక నిర్ణయం చేస్తాం. మళ్ళీ ఇదే మార్గం మా ఆఫీసర్లు వచ్చి మీ అందరికీ కాస్త కోస్త ఆర్థిక సహాయం చేసి మీరు నిలదొక్కునే విధానానికి మేము పనిచేసి తర్వాతనే ఇక్కడి నుంచి కలుగుతాం. నా ఉద్దేశం ఒకటే, ఏ ఒక్క వ్యక్తికి అన్యాయం జరగకుండా, అవసరమైతే ఒక వ్యక్తి జరగకుండా చేస్తాం. మీరు కూడా మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. నిన్నటి వరకు కరెంటు లేదు, ఇప్పుడు కరెంట్ వచ్చింది. సెల్ ఫోన్లు వాడేది కూడా నేర్చుకోండి. మీరు నేర్చుకుంటే ఆ సెల్ ఫోన్ ద్వారానే మీ పనులన్నీ ఈ విధంగా శ్రీకారం చుడతాం. ఎప్పటికప్పుడు నేను సమాచారం అడుగుతున్నా మీ ఫోన్లలో. మా అధికారులు బాగా పనిచేస్తున్నారా, ఫుడ్ వచ్చిందా, మీకు న్యాయం, అన్ని విషయాలు అడుగుతున్నా. సగం కొంతమంది ఇస్తున్నారు. మేము 100 ఫోన్లు చేస్తే 10 ఫోన్లే సమాధానం చెప్తున్నారు. మీరు 10 కాకుండా 50 మంది నేర్చుకొని కానీ మీరు సమాధానం చెప్తే నాకు కూడా వాస్తవాలు తెలుస్తాయి. వాస్తవాలు తెలిస్తే ఎవరికైనా అన్యాయం జరిగితే మీ ఇంటికే మా ఆఫీసర్ని పంపిస్తా, మీకు న్యాయం చేసే వరకు మీకు అండగా ఉంటా. దయచేసి టెక్నాలజీని కూడా ఉపయోగించుకోండి. నా కోసరం కాదు, మనందరి కోసరం. టెక్నాలజీ రాబోయే రోజుల్లో మన జీవితంలోనే. నేను ఒకప్పుడు వస్తే ఈ సెల్ ఫోన్లు కూడు పెడతాయా అన్నారు. నేనే అవి కావాలని కోరుకొని ఆ రోజు తీసుకొస్తే చాలా మంది ఎగతాళి చేశారు 25 ఏళ్లకు మునుపు. ఇప్పుడు సెల్ ఫోన్ వల్లనే మీకు ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వగలిగారు, నేను మీతో చేరగలిగాను. నిన్న మీరు చూసుంటారు, డ్రోన్లు పెట్టాను. డ్రోన్లు పెట్టి మొత్తం తెప్పించాను. ఇప్పుడు డ్రోన్లు పంపించి చెత్త అంతా కూడా చూస్తున్నా, రోడ్లన్నీ చూస్తున్నా. ఎక్కడ చెత్త ఎక్కువ ఉంటే అక్కడ మళ్ళా వ్యాన్ పంపించి, ట్రాక్టర్ పంపించి ఆ చెత్తను తీసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. ఇట్లా ప్రతి ఒక్క పని కూడా ఎక్కడికక్కడ టెక్నాలజీ కూడా ఉపయోగించి ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు చేస్తున్నాను. మీరు ఇంకొక విషయం కూడా ఆలోచించాను. ఇక్కడ చాలా మంది ఉన్నారు. మీరు కొంతమందికి ఇప్పుడు అర్థం కాదు నేను చెప్పేది, మీరు కూడా అర్థం చేసుకోవాలి. రాబోయే రోజుల్లో పని చేసే దాంట్లో కూడా మార్పులు వస్తున్నాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు వస్తున్నాయంటే మనకు ఫ్లెక్సిబిలిటీ. నాకు సమయం ఉన్నప్పుడే నేను పని చేస్తా, అవతలవాడికి అవసరమైనప్పుడే పనికి పిలుస్తారు. ఈ 2 మ్యాచింగ్ వచ్చేస్తా ఉంది. ఒక డ్రైవర్ 3 గంటల పని చేస్తాడు, ఆయనకి ఏ టైం ఉంటే 2 గంటల పని చేస్తాడు కాదు, ఆ టైంలోనే ఆయన వెళ్తాడు.